సంస్తుతి చేయుమానా జీవమాయే యెహోవా దేవుని వామనాన మమ్మును దించుమా నా యంతరంగములో వసించు నువ్వు సమస్తమా దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువకు నీవు చేసిన పాతకములను మన్నించి జగు లేవియుండే కుండజేయుడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవకిరీటముగా వేయును నీ శిరస్సు మీద జీవకిరీటముగా వేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా మేలిచి నీదు భావమును సంతోష్టిపరచునుగా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా అత్యధిక ప్రేమా స్వరూపి యైన దీర్ఘ శాంతపరుడు నిత్యము వ్యాజంబుజేయుడు ఆ కృపోన్నతుడు నీపై నిపుడు కోపముంచాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి మనము అంటే వారముంచును జ్ఞాపకం చేసి కొనుచు కరుణ చూపుచుండును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా
ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. సహవాస బిడ్డలందరికీ వందనములు. దేవుని కృపా సమాధానములు మీకు తోడుగా ఉండును గాక. ఈ దినాన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మరొక ఆజ్ఞ మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆజ్ఞ, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని ప్రభు చెప్తా ఉన్నాడు. విశ్రాంతి ఎవరికి ఇస్తానని ప్రభు పిలుస్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్తా ఉన్నాడు. అనగా భారం మోస్తున్న ప్రతి ఒక్కరూ, ప్రయాసతో జీవితాన్ని జీవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అయితే వారు దగ్గరికి వచ్చినంత మాత్రాన విశ్రాంతి కలుగుతుందని కాదు, కానీ మన భారాన్ని, మన యొక్క ప్రయాసను ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చేటప్పుడు ఆయన ఆజ్ఞను కూడా మనం పాటించాలి. మన ప్రాణాలకి విశ్రాంతి దొరకాలంటే ఏంటి ప్రభు మనకిస్తున్నటువంటి ఆజ్ఞ మనం చూసినట్లయితే, మీ మీద నా కాడే ఎత్తుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి అని ప్రభు చెప్తా ఉన్నాడు. మీ మీద నా కాడే ఎత్తుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి. మనం ప్రయాసతో బ్రతుకుతున్నాం, అనేక భారాల్ని మోస్తూ ఉన్నాం. కానీ దేవుడు విసిగిపోయిన మన ప్రాణాలకి, అలసిపోయిన మన ప్రాణాలకి, భారభరితమైనటువంటి మన ప్రాణాలకి విశ్రాంతి ఇవ్వాలంటే మనము ప్రభు దగ్గరికి రావాలి. ఆయన చెప్పేది మనం నేర్చుకోవాలి. ఆయన ఇచ్చే కాడిని మనం మోయటం ద్వారా మన భారాలని ఆయన తేలిక చేస్తాడు. ఎందుకు ఆయన నేర్చుకోమంటున్నాడంటే, ఆయన సాత్వికుడు దీన మనసు గలవాడు గనుక. ఒక నిజమైనటువంటి గురువుకి ఉండవలసినటువంటి లక్షణాలు సాత్వికము, దీన మనస్సు. పాఠాలు చెప్పేటువంటి గురువుకి కానీ బోధకునికి కానీ సాత్వికము, దీన మనస్సు లేకపోతే వారు నేర్పించటము చాలా కష్టం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ముందుగానే చెప్తున్నాడు, నా యొద్ద మీరు నేర్చుకోండి, ఎందుకంటే నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక అని చెప్తా ఉన్నాడు. సాత్వికం గురించి మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో యెహోవా తండ్రి మోషేను గురించి చెప్పినటువంటి మాటలు సంఖ్యాకాండము 12వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చూసినట్లయితే, అహరోను మిరియాము వీరిద్దరూ కూడా మోషేకి ఎదురు తిరిగి మాట్లాడారు. వాళ్ళు ఏమంటారంటే, మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా, వారు చెప్పినటువంటి మాటలు యెహోవా విని వారితో ఈ రీతిగా అంటున్నాడు, యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుడు మోషేను గురించి అహరోనుకు మిరియాముకు ఆయన చెప్తా ఉన్నాడు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే. ఎందుకంటే ఆయన 6 లక్షల కాలబలమైనటువంటి ఇశ్రాయేలీల ప్రజల్ని ఒక్కడిగా నడిపించాడు. ఎంత సాత్వికం కావాలి. మోషే భూమి మీద అందరికంటే సాత్వికుడని దేవుడు చెప్పాడు. ఇక్కడ ప్రభువు కూడా నేను సాత్వికుడను దీన మనసు గలవాడును అని తన గురించి చెప్తున్నాడు. ఇక్కడ మోసే సాత్వికానికి యేసుక్రీస్తు సాత్వికానికి మనము పోల్చి చూస్తే, మోషే తన సాత్వికాన్ని రాను రాను కోల్పోయాడు, సహనాన్ని కోల్పోయాడు. అనకూడని మాట తన నోటెంట ఇశ్రాయేలీల ప్రజల్ని అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానిని బట్టి, ఆ కోపాన్ని బట్టి వాగ్దాన దేశానికి ఆయన వెళ్ళలేకపోయాడు. దేవుడు మీరు ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేరు అని చెప్పాడు. కానీ యేసుక్రీస్తు అలా కాదు. ఆయన ఎంత సాత్వికుడు అంటే, సిలువలో మరణం పొందినంతగా తగ్గించుకొని సాత్వికాన్ని చూపించినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మాటకి సముద్రపు పొంగు అణిగిపోయింది. ఆయన మాటకి రోగాలు బాగుపడ్డాయి. ఆయన మాటకి దెయ్యాలు లోబడ్డాయి. ఆయన మాటకి అద్భుతాలు జరిగాయి. అంత శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ఎంత సాత్వికాన్ని చూపించాడు అంటే, మనుష్యుల చేతిలో ఆయన హింస పొంది, ఎన్నో గాయాలు పొంది, సిలువలో వేలాడుతూ కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అని వారి కొరకు ప్రార్థన చేసే అంత సాత్వికము ప్రభువులో ఉంది. ఆయనని హింసించే వారి కొరకు ప్రార్థన చేసేటువంటి సహనము, సాత్వికము ప్రభువులో ఉంది. అలాంటి సాత్వికం కలిగిన వాడు గనుకనే ఆయన పిలుస్తూ ఉన్నాడు అందరినీ, మీరు నా దగ్గర నేర్చుకోండి, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడనని ఆయన చెప్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా
ఈ మాటలు చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో, పౌలును నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క సాత్వికము మృదుత్వము ఎంత గొప్పదంటే, పౌలు కూడా ఆ యొక్క సాత్వికాన్ని మృదుత్వాన్ని వాడుకొని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను అంటున్నాడు. మనలో ఈ సాత్వికము దీన మనస్సు రావాలి అంటే మనం ప్రభు దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఆయన పాదాల దగ్గర కూర్చొని మనం నేర్చుకోవాలి. ఆయన మంచి గురువు, మంచి బోధకుడు, మనకు నేర్పించేటువంటి దేవుడు. ఆయన తన శిష్యులకు నేర్పించాడు. అదే సహనము వారు కూడా చూపించారు. అదే సాత్వికం వారు కూడా కలిగి ఉన్నారు. పేతురు ప్రభువును వెంబడించి తన కోపాన్ని జయించలేకపోయాడు. గెత్సెమనే తోటలో మొల్కు యొక్క చెవిని తెగ నరికినట్లుగా చూస్తా ఉన్నాం. కానీ అదే పేతురు ప్రభు యొక్క సాత్వికాన్ని, ప్రభు యొక్క దీనత్వాన్ని నేర్చుకున్న తర్వాత అభిషేకం పొందినవాడై సిలువ వేయబడ్డానికి తాను అప్పగించుకున్నాడు. ఎంత సహనము, ఎంత సాత్వికము! ప్రభువును వెంబడిస్తున్న మనలో ఈ సాత్వికము రావాలి అంటే ప్రభువుకు మనం లోబడాలి. ప్రభు పిలుపుకు మనం లోబడాలి. అనేక విషయాల్లో మనము సహనాన్ని కోల్పోతున్నటువంటి వారిగా ఉన్నాం. సాత్వికం మనకి ఎంతగానో అవసరమైంది. మన పిల్లల విషయంలో మనకి సాత్వికం లేదు, భర్త విషయంలో సాత్వికం లేదు, భార్య విషయంలో సాత్వికం లేదు, కుటుంబీకుల విషయంలో సాత్వికం లేదు. మనం ఆయన దగ్గర నేర్చుకోకపోతే దానిని మనము అనుసరించలేము. ఈ రోజున దేవుని యొక్క మాటలు మనం నేర్చుకోవడానికి దేవుడు మనలను పిలుచుకున్నాడు. ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు కలిగిన వాడు గనుక ఆయన దగ్గర నేర్చుకోవటానికి మనము ఇష్టపడాలి. నేర్చుకోవాలి అనుకున్న వారిలో ఆసక్తి ఉండాలి, లేకపోతే వారు నేర్చుకోలేరు. కొంతమందిని చూడండి, ఎంతగా నేర్పిద్దామన్నా వారు నేర్చుకోరు. కొంతమంది టీచర్స్ చెప్తూ ఉంటారు పిల్లల గురించి, వారు నేర్పిస్తున్నటువంటి పిల్లల గురించి చెప్తుంటారు. ఎంతగా కష్టపడి నేర్పిస్తున్నా సరే నేర్చుకోవటం లేదండి, శ్రద్ధ చూపించటం లేదు, ఆసక్తి లేదు అని అంటారు. ప్రభు దగ్గర నేర్చుకోవాలన్నా మనలో ఇదే ఉండాలి, ఆసక్తి, శ్రద్ధ, పట్టుదల. ప్రభువు మాటల్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఆయన మాటలు వినాలనేటువంటి ఆసక్తి మనలో ఉండాలి. విన్న మాటల్ని జాగ్రత్తగా శ్రద్ధ చూపించి మనము వినాలి. అప్పుడు ఆయన మాటలు మన జీవితంలో పనికొస్తాయి. ఎవరైనా సరే నేర్చుకున్న తర్వాత అది వారికి సులువైపోతుంది. నేర్చుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది, కానీ ఒక్కసారి నేర్చేసుకున్న తర్వాత అది సులువైపోతుంది. అది మన పనులు కావచ్చు, వేరొక భాష కావచ్చు, లేదా మనకి తెలియనిది మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలనుకున్నది ఏదైనా సరే ఒక్కసారి దానిని శ్రద్ధగా, ఆసక్తితో మనం నేర్చుకున్న తర్వాత అది మనకు సులువైపోతుంది. కానీ మొదట్లో కష్టంగా ఉంటుంది. ప్రభువు కూడా మనలను ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకోమంటున్నాడు. ఈ రోజున అనేక మంది నేర్చుకోకుండా నాకంతా తెలుసు అనేవారు చాలా మంది ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవిత కాలం అంతా కూడా మనం ప్రభు పాదాల దగ్గర నేర్చుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే ఎంతగా నేర్చుకున్నా సరే ఆయన మనకి నేర్పించే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన మనకు నేర్పిస్తాడు, సాత్వికంతో నేర్పిస్తాడు, దీన మనసుతో ఆయన మనకు నేర్పిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు ద్వారా దేవుడు మనకు చెప్తున్నటువంటి విషయం ఎఫెసీ 4:2 మనం చూసినట్లయితే, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను అంటున్నాడు. అక్కడ ఎలా మనం నడవాలట? దీర్ఘశాంతంతో, సంపూర్ణమైన వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలి. అలా నడవాలంటే మనం నేర్చుకోవాలి. ఎవరు నేర్పిస్తారు అంటే సాత్వికుడైనటువంటి యేసు ప్రభువే మనకి ఈ విషయాన్ని నేర్పించగలుగుతాడు. దీర్ఘశాంతం కలిగినటువంటి యేసుక్రీస్తే మనకి దీర్ఘశాంతాన్ని నేర్పిస్తాడు. సంపూర్ణమైన వినయం కలిగినటువంటి వాడు, దీన మనస్సును కలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు కనుక ఆయనే మనకు నేర్పించగలుగుతాడు. అనగా ప్రభువు దగ్గర మనం ఉంటే, ప్రభు వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన వలె ఈ దీన మనస్సుని, సాత్వికమును మనం కలిగి ఉండగలుగుతాం. ఎప్పుడైతే మనం ఆయన సాత్వికాన్ని, ఆయన దీన మనస్సును అర్థం చేసుకుని మన జీవితంలో మనము అనుసరిస్తామో దానిని ఇతరులకు మనము చెప్పగలుగుతాం. వారు అర్థం చేసుకోవడానికి మనం సహాయపడగలుగుతాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, ప్రతి సత్కార్యమును చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము అంటున్నాడు. ప్రభువు మనకి ఈ సాత్వికాన్ని, ఈ దీన మనస్సును నేర్పించిన తర్వాత మనం అది ఇతరులకి ప్రకటించాలి, వారికి జ్ఞాపకం చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ రీతిగా ఉన్నాడు కదా,
మీరు కూడా ఈ రీతిగా ఉండండి అని ఇతరులకు చెప్పి మనం వారికి జ్ఞాపకం చేయాలి. ప్రతి మంచి కార్యంలో కూడా మనం సిద్ధపడి ఉండాలి. మనుషులందరి ఎదుట కూడా సంపూర్ణమైన సాత్వికాన్ని కనుపరిచేవారిగా మనం ఉండాలి మనుషులందరి ఎడల. అదే సమయంలో ఎవరిని దూషించకూడదు, ఎవరితోనూ జగడమాడకూడదు, శాంతం కలిగి ఉండాలి. ఇది ప్రభువు నేర్పిస్తేనే మనకు వచ్చేది. ఎందుకంటే మానవులుగా మనము ఈ విషయాల్లో పడిపోయిన వారం. మనలో సాత్వికం తక్కువ, ఇతరులను దూషించడం ఎక్కువ, ఇతరులతో గొడవలు పడడం ఎక్కువ, శాంతం అనేది అసలు కనిపించదు. ఇలాంటి సమయంలో ప్రభువే మనకు నేర్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నా ఎద్దుకు రండి, మీ బరువులను, మీ భారాలని, మీ ప్రయాసాలను నా దగ్గరికి తీసుకుని రండి. మీరు మోయగలిగేటువంటి భారమునే మీ మీద నేను మోపుతాను, మీరు మోయలేనటువంటి భారాలని మీ మీద నుంచి నేను తీసేస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. దూషించటం మానుకోవాలి, గొడవలాడడం మానుకోవాలి, శాంతంగా ఉండడం నేర్చుకోవాలి, సాత్వికంగా మనము జీవించటము నేర్చుకోవాలి. ఇది ప్రభువే నేర్పిస్తాడు మనకి. అయితే నీవు ఆయన దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఆయన ఆజ్ఞకి నువ్వు లోబడ్డానికి ఇష్టపడుతున్నావా? ఆయన రమ్మని నేను పిలుస్తున్నాడు. ఇంతవరకు ఇలాంటి స్థితి నీలో లేదేమో, నాలో లేదేమో. మనమందరం కూడా ఆయన ఆజ్ఞకి లోబడాలి. ఏంటి ఆయన ఆజ్ఞ అంటే, మీ మీద నా కాడే ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. కాడిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, కాడికు రెండు వైపులా మోయటానికి ఎద్దులుంటాయి. ఒకవైపే ఎద్దును కట్టి లాగమంటే దాని మీద భారం ఎక్కువైపోతుంది, బరువు ఎక్కువైపోతుంది. కానీ రెండు ఎద్దులు పెట్టి మోయమంటే అవి సునాయాసంగా మోస్తాయి. గల కారణము ఒకదానికొకటి భారాన్ని పంచుకుంటున్నాయి. ఇక్కడ నా కాడి మోయమని చెప్తున్నటువంటి ప్రభు ఆయన మన మీద బరువంతా మోపేసి మీరే మోసుకుని వెళ్ళండి అని చెప్పేవాడు కాదు. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడునని చెప్పినటువంటి ఆ ప్రభువే కాడి మన మీద పెట్టి మరోవైపు ఆయన మనతో పాటు మన జీవితంలో కొనసాగేటువంటి వాడాయన. నేను మీతో కూడా ఉన్నానని చెప్పిన వాడాయన, మనలో ఉండేవాడాయన, మనకు తలంపులను, ఆలోచనలు ఇచ్చేవాడాయన, ప్రతి భారమును సులువు చేసేవాడాయన, ప్రతి పాపాన్ని మనలోంచి దూరపరిచేవాడాయన. అయితే ఆ ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని మనం విడిచిపెట్టాలి. అందుకని అంటున్నాడు, భారాలు మోస్తున్నటువంటి మీరు నా యొద్దకు రండి అంటున్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన వెంటనే మనం వాటిని విడిచిపెట్టేయాలి. అనగా ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని మనం విడిచిపెట్టి యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్న విషయాలను కాడిగా మనము మోయాలి. ఒక్కరమే భరిస్తే బరువుగా ఉంటుంది, కష్టతరంగా ఉంటుంది. నేర్పిస్తాను అని చెప్తున్నటువంటి ప్రభు ఏం చేస్తాడంటే, మనతో ఉండి ఆయన చేస్తూ మీరు ఇలా చేయండి అని మరోవైపు ఆయన నుండి ఈ బరువును మోస్తూ ఉంటాడు. గనక ఇది తేలికగా ఉంటుంది. మనమే మోయాలంటే కష్టం, కానీ మనతో మన భారాన్ని పంచుకునేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన అంటున్నాడు, నేను మీ కొరకు చింతించుచున్నాను గనుక మీ చింత యావత్తు నా మీద వేయండి అని అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? మీ మీద ఉన్నటువంటి బరువులు నా మీద వేయండి అంటున్నాడు. యావత్తు, మీ చింత యావత్తు అంటే మనల్ని ఎంత తేలిక చేయాలని ఆయన ఆశపడుతున్నాడో చూడండి. మనల్ని ఎంత సులువుగా నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడో చూడండి. మన మీద ఉన్నటువంటి బరువులను, భారాలని ఆయన మీద వేయమంటున్నాడు. ఆయన అంత గొప్పవాడు. ప్రపంచంలో ఉన్న వారందరూ మోస్తున్నటువంటి భారాలను, పడుతున్న ప్రయాసలన్నీ కూడా ఆయన మీద వేసిన మోయగలిగేంత సర్వశక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా అన్నాడు. ఒకరిద్దరిని కాదు ఆయన పిలిచింది. ఆయన మాటకు విధేయత చూపించేవారు ఎంతమంది అయినా సరే వారందరికీ విశ్రాంతి ఇవ్వడానికి ఆయన సమర్థుడు. ఆయన శాంతమూర్తి, విశ్రాంతినిచ్చేవాడు. లోకములో మీకు శ్రమ, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పినవాడు. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, లోకమిచ్చినటువంటి శాంతి కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నానని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యొద్ద నేర్చుకోవడం అంటే ఏంటంటే, వాక్య స్వరూపి అయినటువంటి ప్రభువు తన వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడో దానికి విధేయత చూపించటమే ఆయన దగ్గర నేర్చుకోవటం. యాకోబు పత్రికలో 1:21 అందుచేత సమస్త కల్ముషమును, విర్రవేగుచున్న దుష్టత్వమును మాని. దేవుని దగ్గర నేర్చుకోవాలంటే మనలను కల్ముషం చేసేటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో, మనలను పాడు చేసేటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో, విర్రవేగుచున్నటువంటి వెర్రితనం ఈ లోకంలో ఉంది. వెర్రితనము, వెర్రి చేష్టలు చేస్తా ఉన్నారు ఈ లోకంలో మనుషులు. ఇలాంటి వెర్రవేగుతున్నటువంటి దుష్టత్వాన్ని, సమస్త కల్ముషాన్ని మనం మానుకొని మన లోపల నాటబడినటువంటి దేవుని వాక్యము, మన ఆత్మలను రక్షించేటువంటి దేవుని యొక్క వాక్యము, దానిని సాత్వికంతో అంగీకరించాలి. మనం
సాత్వికంతో అంగీకరించాలి. దేవుడు మనకి ఎప్పుడైతే ఆ సాత్వికాన్ని అనుగ్రహిస్తాడో దేవుని వాక్యాన్ని మనం అంగీకరించగలుగుతాం. వాక్యాన్ని అంగీకరించాలంటే మనకు సాత్వికం కావాలి. ఈ వాక్యం ఏం చేస్తుంది మనలో అని చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, ఈ వాక్యం మన హృదయాల్లో నాటబడుతుంది. అది హృదయాల్లో నాటబడుతుంది కనుక మన ఆత్మలను రక్షిస్తుంది. దేవుని వాక్యం అనగా ప్రభువైన యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నటువంటి మాటలు మన ఆత్మలను రక్షిస్తాయి. ఆ మాటలు మనము నేర్చుకోవాలి అంటే సాత్వికం మనకు కావాలి. ఆ మాటలు మనం అంగీకరించాలంటే మనకు సాత్వికం కావాలి. దేవుని వాక్యానికి విధేయత చూపించకపోవడాన్ని బట్టే, దేవుని మాటకి లోబడకపోవడాన్ని బట్టే మన జీవితంలో అనేకమైన కష్టాలు మనం ఎదుర్కొంటున్నాం. దేవుడు అనుమతించే కష్టాలు వేరు, కానీ దేవునికి అవిధేయత చూపించి మనం తెచ్చుకునేటువంటి కష్టాలు ఎన్నో ఉన్నాయి. మనలను కల్ముషం చేసే వాటిని మనము దూరంగా పెట్టాలి. మనలను దుష్టత్వంలోనికి నడిపించే వాటిని మనం దూరంగా పెట్టి దేవుని వాక్యము, మనలో నాటబడిన వాక్యానికి సాత్వికంతో మనం లోబడాలి, అంగీకరించాలి. అదే ప్రభు దగ్గర నేర్చుకోవటం. ఆయన నేర్పిస్తాడు మనకి. మన వల్ల కానివి దేవుడు మనకు నేర్పిస్తాడు, ప్రభు మనకు నేర్పిస్తాడు. ఆయన తన సాత్వికంతో నేర్పిస్తాడు, దీన మనసుతో నేర్పిస్తాడు. 1 పేతురు 3:15 చూసినట్లయితే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని పేతురు ద్వారా ప్రభు రాయించాడు. ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉంటున్నాం? నిర్మలమైన మనస్సాక్షిని మనం కలిగి ఉండాలి. నేర్చుకునే వారికి ఇది చాలా ప్రాముఖ్యం. మన మనస్సాక్షి నిర్మలంగా లేకపోతే ప్రభువు నేర్పించే విషయాలు మనకు అర్థమవ్వు. మన జీవితంలో కల్ముషానికి, దుష్టత్వానికి మనం దూరంగా ఉండకపోతే ప్రభువు నేర్పించే విషయాలు మనకు అర్థమవ్వు. ఇతరులను దూషిస్తూ, గొడవలాడుతూ, శాంతం అనేది లేకుండా మనం జీవిస్తే ప్రభువు మాటలు మనకి అర్థం కావు. ఆయన నేర్పించిన వాటిని మనం నేర్చుకోవాలి. ఆయన దీన మనసుతో మనకి నేర్పిస్తున్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. మోపినటువంటి ఆ కాడే సులువైనది, అనగా దేవుని యొక్క ఆజ్ఞ. ఇది మన పైన కాడిలా ఉంది, కానీ అది సులువైనటువంటి కాడే, భారమైనది ఎంత మాత్రం కాదు. యేసుక్రీస్తు కృప అనేటువంటి కాడే, ధర్మశాస్త్రము అనేటువంటి కాడే. ధర్మశాస్త్రం అనే కాడే చూసినట్లయితే మీరు చేయండి లేకపోతే చేస్తారు, వేరే మార్గం లేదు. కానీ ప్రభు మన మీద పెడుతున్నటువంటి కాడి ఏమిటంటే, మీరు చేయండి, ఒకవేళ చేయలేక బలహీనులైతే నేను మీకు బలాన్ని ఇస్తాను, నేను మీకు తోడయండి, అది చేయటానికి కావలసినంత శక్తిని మీకు అనుగ్రహిస్తాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. మీరు చావరు, ఎందుకంటే మీ స్థానంలో నేను చనిపోయాను గనుక మిమ్మల్ని బ్రతికించడానికే నేను ఈ లోకానికి వచ్చాను. మన అపరాధముల చేతను, మన దోషముల చేతను మనం చచ్చిన వారమై ఉంటుండగా క్రీస్తు మన కొరకు చనిపోయినని వాక్యం సెలవిస్తుంది. మన కొరకు చనిపోయినటువంటి ఆ క్రీస్తు మనము చేయకపోతే చంపేవాడు కాదు, కానీ మనము చేయటానికి కావలసినంత శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. ఇది దేవుని యొక్క కృప. ధర్మశాస్త్రంలో కృప లేదు. నీవు చెయ్యు లేకపోతే చస్తావు. ఇది ధర్మశాస్త్రం యొక్క స్టాండర్డ్ స్థాయి. కానీ క్రొత్త నిబంధనలో కృప ద్వారా మనకు వచ్చినటువంటి స్థాయి ఎంత గొప్పదంటే, నీవు చేయలేకపోయావా, నేను నీకు తోడయండి, నా శక్తిని అనుగ్రహించి చేయటానికి నేను నీతో పాటు ఉన్నాను, ధైర్యంగా ఉండు, మనమిద్దరం కలిసి చేద్దామని ప్రభు చెప్తాడు. మనమిద్దరం కలిసి చేద్దాం. ఆజ్ఞలు నెరవేర్చొద్దని ఆయన చెప్పలేదు, కానీ నీ వల్ల కాదు గనుక నేను నీకు తోడయండి, నా ఆత్మశక్తిని నీకు అనుగ్రహించి ఆజ్ఞలు నెరవేర్చేదానిగా తోడయండి, నేను నేర్పిస్తాను, నీకు సాత్వికంతో నేర్పిస్తాను, దీన మనసుతో నేర్పిస్తాను, నేను నీకు తోడుగా ఉన్నానని కృప మనకి ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన కృపామయుడు. యేసుక్రీస్తు ద్వారా కృప సత్యము వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. ఆజ్ఞ కఠినమైనదే, గాని దాన్ని నెరవేర్చడానికి కావలసినటువంటి కృప ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహిస్తాడు. అపోస్తల కార్యములు 15:10 చూసినట్లయితే, మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు అని అపోస్తలుడైన పౌలు అడుగుతా ఉన్నాడు వారిని. పితరులు మోయలేకపోయారు ఈ కాడిని, శిష్యులు మోయలేకపోయారు ఈ కాడిని, మరి మీరెందుకు వారిని మోయమని బలవంతం చేస్తున్నారని చెప్తా ఉన్నాడు. అనగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటము ఏ మానవుని వల్ల కాదు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడు. ఇప్పుడు దాన్ని నెరవేర్చిన వాడే మనకు నేర్పించి దానికి లోబడ్డానికి లేదా దానిని అనుసరించడానికి, ఆజ్ఞలను అనుసరించడానికి ప్రభువు మనకు సహాయం చేస్తాడు.
ఇప్పుడు భారాన్ని ఆయన తీసివేశాడు. సులువుగా ఆయన తోడయుండి నడిపించేటువంటి ప్రభువుగా ఉన్నాడు. ఆయన యొద్ద నేర్చుకుంటేనే మన ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుంది. మనంతట మనం ఇష్టానుసారంగా బ్రతికితే మనకు విశ్రాంతి దొరకదు, మన ప్రాణాలు అలసిపోతాయి. కానీ మనకు తోడైనటువంటి ప్రభువు ప్రతి కష్టంలోనూ, ప్రతి బాధలోనూ, ప్రతి ఇరుకులోనూ, ఇబ్బందులోనూ కూడా తోడుగా ఉండి వాటిని సులువు చేసి మనల్ని ముందుకు నడిపించగలిగేవాడు ఆయన. ఎందుకంటే ఆయన మనం అనుభవించే ప్రతి కష్టాన్ని తన శరీరంలో అనుభవించినవాడు, మనతో సహా అనుభవం కలిగినవాడు ఆయన. కనుక మనకు తోడయుండి నడిపిస్తాడు. ఆయన జయించినట్లుగే మనం కూడా జయించటానికి తన శక్తినిచ్చి మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆయన ఆజ్ఞలు ఎలాంటివని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఎందుకు భారమైనవి కావు అని అంటే, ప్రభువే మనకు తోడయండి నడిపిస్తాడు గనక అవి భారమైనవి కాదు. కలిసి పనిచేయటంలో, ఒకరి భారాలు ఒకరు పంచుకోవటంలో ఉన్నటువంటి ఆనందం వేరు. ఒకరి మీదే భారం పెట్టి వారిని ఇబ్బంది పెట్టడం ద్వారా ఆ భారం మోస్తున్నటువంటి వ్యక్తికి లోపల ఎంత బాధ ఉంటుందో, నా భారాన్ని పంచుకునే వారు ఎవరు లేరని చెప్పి. కానీ ప్రభు అంటున్నాడు, భారం మోస్తున్న నీవు నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతినిస్తాను. నీ భారాన్ని నా మీద మోపు, నీకు నేను విశ్రాంతినిస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో భారాన్ని పంచుకోవటానికి ఇష్టపడుతున్నటువంటి వాడు. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఆయన కాడే సులువైనది, ఆయన భారము తేలికైనది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, దేవుడు మనలను స్వతంత్రపరిచాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. తన యొద్దకు పిలిచి మన మీద ఉన్న భారాల్ని తీసివేసి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అయితే ఆ స్వతంత్రాన్ని మనము దేవుని కొరకు ఉపయోగించాలి. మరలా తిరిగి దాస్యత్వంలోనికి మనం వెళ్ళిపోకూడదు. అనగా తిరిగి మరలా అదే పాత బ్రతుకులోనికి మనం వెళ్ళిపోకుండా ఆయన ఇచ్చిన స్వతంత్రాన్ని మనం అనుభవిస్తూ జీవించాలని పౌలు ద్వారా ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రునిగా చేసి ఉన్నాడు. అనగా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని మన నుంచి దూరం చేసి మన మీద ఉన్నటువంటి భారాల్ని ఆయన తీసివేసి మనకు స్వతంత్రతనిచ్చాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనుకుడి. పాపము మనలను దాసులుగా చేసుకుంది. మనకి యజమాని పాప స్వభావము, పాపము. ఒకప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపములను మన మీద నుంచి తొలగించి, బరువుగా ఉన్నటువంటి ఆ కాడిని తొలగించి, పరిశుద్ధత అనేటువంటి కాడిని మన మీద ఆయన పెట్టాడు. ఈ కాడి తేలికైనది, సులువైనది. ప్రభువుతో కలిసి జీవించేటువంటి జీవితం మనకు అన్ని విధాల, అన్ని సమయాల్లో, అన్ని రకములైనటువంటి సహాయాలను అందించి మనల్ని ముందుకు నడిపించేవాడు ప్రభు. మనకు తోడుగా ఉన్నటువంటి ఇమ్మానుయేలు దేవుడు. ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు తన రక్షణనిచ్చి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, క్రీస్తు ద్వారా స్వతంత్రులైనటువంటి మీరు స్థిరంగా నిలిచి ఉండండి. మరలా ఆ పాపదాస్యంలోనికి వెళ్ళవద్దు. ఆ కాడిని మరలా మీరు మోయటానికి మీ మెడలు వంచొద్దు అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఒకప్పుడు పాపానికి మనం మెడ వంచాము. ఇప్పుడు ఆ పాపాన్ని కొట్టివేసి, శాపాన్ని కొట్టివేసి ప్రభువు తన రక్షణను, తన పరిశుద్ధతను మన మీద కప్పాడు. ఇది స్వతంత్రమైన జీవితం, ఆయన వెలుగులో జీవించే జీవితం. ఈ కాడే సులువైనది, ఎందుకంటే ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు. తిరిగి మళ్ళా పాపపు కాడి కిందకు మనం వెళ్ళకూడదు, కానీ ప్రభువు మన మీద మోపేటువంటి ఆయన కాడిని మనము మోయాలి. అది ఎలా ఉంటుందని ఆయన చెప్తా ఉన్నాడు. నా కాడే సులువుగాను, నా భారము తేలికగాను ఉంటుందని ఆయన అంటున్నాడు. ముందుగా చెప్పినట్లుగా మనకి తెలియంది మనం నేర్చుకున్న తర్వాత అది మనకు సులువైపోతుంది. పాపపు బ్రతుకులో బ్రతికిన మనకు పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే కష్టం. కానీ ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనమును పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన ప్రతిరోజు మనకు సహాయం చేస్తూ, వాక్యం ద్వారా మనను ఉదక స్నానం చేయించి, మనను పరిశుద్ధపరిచి, మన అలవాట్లను మారుస్తూ, మన తలంపులను మారుస్తూ, ఆ పాపపు బ్రతుకు నుంచి మనల్ని విడిపించి, ఆయన శక్తినిచ్చి, ఆయన బలాన్నిచ్చి, ఆయనకు ప్రియమైన బిడ్డలుగా, ఆయనను పోలి నడుచుకునేవారిగా ప్రతిరోజు మనల్ని చెక్కుకుంటూ ఉంటే, ఆయన దగ్గర నేర్చుకుంటున్నటువంటి మనము పరిశుద్ధ జీవితం జీవించడం మనకి సులువైపోతుంది. అది భారముగా ఉండదు. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మనం ప్రేమించడం నేర్చుకుంటాం. దాని మీద మనకి ఇంకా ఎక్కువ ఆశ పెరుగుతుంది.
పరిశుద్ధంగా జీవించటం మనకు అలవాటైపోతుంది, సులువైపోతుంది. ఎందుకంటే మనకు తోడైండి నేర్పిస్తున్నటువంటి ఆయన పరిశుద్ధుడు, సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. నేర్పించటానికి ఆయన అందుబాటులో ఉన్నవాడు. ఆయన దగ్గరికి వచ్చి మనం నేర్చుకుంటే చాలు. ఎందుకు నేర్చుకోవాలి అనేటువంటి ప్రశ్న మన మనసులో మెదిలినట్లయితే ఒక్కటే, మన ప్రాణాలకి విశ్రాంతి కొరకు మనం నేర్చుకోవాలి. మన ప్రాణం విసిగిపోతుంది, మన ప్రాణం కృంగిపోతుంది, మనం బలహీనమైపోతున్నాము అనేక విషయాల్లో. మనకి నెమ్మది కావాలి, మనకి విశ్రాంతి కావాలి. అది మనము ప్రభు దగ్గర నుంచి మాత్రమే పొందుకోగలుగుతాం. ఆయన అంటున్నాడు, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని అంటున్నాడు. విశ్రాంతి ఇచ్చేవాడు ఆయన. ఎన్నెన్నో విషయాలు మనము ఆలోచిస్తూ కృంగిపోతున్నటువంటి పరిస్థితి, ప్రాణానికి నెమ్మది లేదు, సమాధానం లేదు. ప్రభు దగ్గరికి వచ్చి మన భారాలన్నీ ఆయన మీద వేసి ఆయన దగ్గర నేర్చుకుని ఆయన ఇచ్చే విశ్రాంతిని మనం అనుభవించాలని ప్రభు యొక్క ఆశ. అందుకని ఈ ఆజ్ఞను మనం ధ్యానించుకుంటున్నాం. నా కాడిను మీ మీద మీరు మోయండి, నా యొద్ద నేర్చుకోండి. మీరెంతగా నేర్చుకుంటారో నా కాడే అంత సులువైపోతుంది, అంత తేలికైపోతుంది. నేర్చుకోని వాడికే కష్టం, నేర్చుకున్న వారికి ఏదైనా సులువుగానే ఉంటుంది. కనుక ప్రభువు చెప్పేవి మనం నేర్చుకుందాం. ఆయన చెప్పినటువంటి మాటలకు మనం లోబడదాం. వాక్యము మన జీవితంలో ఏ ఏ విషయాల్లో సరిచేసుకోమంటుందో మనం సరిచేసుకుందాం. మన వల్ల కానివి దేవుడు సహాయం చేసి వాటిని జయించడానికి ప్రభు శక్తినిస్తాడు. ఆయన మనతో పాటు ఉండేవాడు, మనతో పాటు ఆ కాడిను మోస్తున్నవాడు ఆయన. మన మీద ఉన్నటువంటి ఈ భారాన్ని తేలిక చేసేవాడు ఆయన, మనకు విశ్రాంతిని ఇచ్చేవాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు యొక్క విశ్రాంతి నీవు ఆశపడుతున్నావా? తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 1వ వచనంలో మాటలు ఉంటుంది. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాస్యత్వమును కాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలను. దాస్యమనే కాడి క్రింద ఉన్నవారు తమ యజమానులు పూర్ణమైన ఘనతకు అర్హులని ఎంచవలను. పాపదాస్యం నుంచి మనం బయటకు వచ్చి దేవుడిని మన యజమానునిగా పెట్టుకొని నీతికి మనం దాసులం అవ్వాలి. పాపానికి ఒకప్పుడు దాసులము, ఈ అవయవాల్ని పాపానికి అప్పగించేశాము. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుని నామం దూషింపబడుకుంటున్నట్లు నీతి అనేటువంటి కాడి క్రిందకు మనం రావాలి. నీతి అనే కాడి క్రిందకు మనం ఎప్పుడైతే వచ్చామో దుర్నీతిని మన జీవితంలో జరిగించకుండా జాగ్రత్త పడతాము. నీతిమంతుడైన ప్రభువైన యేసుక్రీస్తుని మనం అనుసరించి జీవిస్తాము. అలా నీతిగా బ్రతికినందుకు మనకు ప్రతిఫలం ఏమిటంటే పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని మనము పొందుకుంటాం. గనుక మనకు యజమానుడైనటువంటి దేవునికి పూర్తి ఘనత, మహిమ, ప్రభావములు మన జీవితం ద్వారా రావాలి అంటే ఆయన యొద్ద నేర్చుకుంటూ ఆయన నీతికి మనం దాసులుగా అప్పగించుకొని మన అవయవాల్ని నీతికి దాసులుగా, దాసురాండ్రులుగా అప్పగించుకున్న తర్వాత పరిశుద్ధత అనే ఫలాన్ని మన జీవితంలోంచి దేవుడు తీసుకొస్తాడు. ఆయన పరిశుద్ధుడు గనుక మనల్ని పరిశుద్ధులుగా నడిపిస్తున్నాడు గనుక మన ద్వారా ఆయన నామము గణపరచబడుతుంది. అందుకే ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. ఆయన దగ్గర మనం ఎంతగా నేర్చుకుంటామో అంతగా ఆయన నామము మన ద్వారా మహింపరచబడుతుంది, గణపరచబడుతుంది. నీవు భారాలను మోస్తున్నావా? ఈ లోక సంబంధమైన ప్రతి భారమును దేవుడు నీ నుండి తొలగించి తన నీతిని నీకు కప్పి ఆయన నిన్ను ముందుకు నడిపిస్తాడు. నీకు విశ్రాంతినిస్తాడు, నీ ప్రాణమునకు విశ్రాంతినిస్తాడు. ఈ విశ్రాంతి కావాలనుకుంటే ప్రభువు పిలుపుకు లోబడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. విశ్రాంతి ఊరికినే రాదు, కానీ ప్రభు యొక్క మాటకు నీవు లోబడి ఆయన చెప్తున్నటువంటి మాటలు అవి భారముగా ఉన్నప్పటికీ ప్రభువే నీకు తోడుగా ఉండి నిన్ను ఆ నీతి మార్గంలో నడిపిస్తాడు, పరిశుద్ధ మార్గంలో నడిపిస్తాడు. గనుక ఆయన శక్తి ద్వారా నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతావు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం ద్వారా నీ ప్రాణానికి నెమ్మది, శాంతి దొరుకుతుంది. ప్రభువుతో పాటు మనము పరలోకానికి వెళ్ళగలుగుతాం. ఆయన మనకు తోడైండి నడిపిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆయన కాడిని మోస్తున్నావా? ఆయన యొద్ద నేర్చుకుంటున్నావా? ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. నీ ప్రాణానికి విశ్రాంతినిచ్చేవాడు ఆయన ఒక్కడే. నీ ప్రాణానికి విశ్రాంతి లోకంలో దేని ద్వారా దొరకదు, దేని ద్వారా కూడా దొరకదు. ప్రభు ద్వారానే నీకు విశ్రాంతి కలుగుతుంది. అయితే ఆయన దగ్గర నేర్చుకో, ఆయన మాటకు లోబడు. ఆయన కాడి నీ మీద ఎత్తుకొని నువ్వు ఆయన వెంబడించు.
నిన్ను బలపరిచేవాడాయన, స్థిరపరిచేవాడాయన, ప్రతి బంధకము నుంచి నిన్ను విడిపించి నిన్ను లేవనెత్తేవాడాయన, నీకు నెమ్మది విశ్రాంతినిచ్చేవాడాయన. ప్రభువుకు అప్పగించుకో. ప్రభు మార్గంలో నడవటానికి ఇష్టపడు. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు నాయనా. మీ మీద నా కాడినెత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని ఆజ్ఞ ఇచ్చిన ప్రభువా, నాకు మాకు అందరికీ విశ్రాంతి కావాలి ప్రభువా. మేము అలసిపోయినాము హృదయంలో తండ్రి ప్రభువా, అనేక విషయాల్లో తండ్రి ప్రభువా, నెమ్మది లేనటువంటి పరిస్థితి, విశ్రాంతి లేనటువంటి పరిస్థితి అనుభవిస్తున్నటువంటి నీ బిడ్డలని జ్ఞాపకం చేసుకునండి దేవా. మీ విశ్రాంతిని అనుభవించేటట్లుగా నాయన వారి ప్రతి భారమును మీ ఎదుగు తీసుకుని వచ్చి వాటిని మీకు అప్పగించి మీ కాడిను నాయన మోయటానికి వారు సిద్ధపడడానికి సహాయం చేయండి. తేలికైనటువంటిది, సులువైనటువంటిది మీరు మా మీద పెట్టేటువంటి ఆ కాడి నాయన అది భారమైనది కాదు. ఎందుకంటే మీరు తోడుగా ఉండి నడిపిస్తారు కనుక అది ఏమాత్రం భారం కాదు నాయన. ఇది గ్రహించి నీ బిడ్డలు తండ్రి ప్రభువా తమను తాము మీకు అప్పగించుకోవటానికి సహాయం చేయండి. మీ మార్గంలో నడవటానికి సహాయం చేయండి. మీ నీతికి దాసులుగా మేము బ్రతకటానికి ప్రభువా, మరలా తిరిగి దాస్యత్వం అనేటువంటి కాడి క్రిందకి వెళ్లకుండా, పాపము యొక్క దాస్యత్వం అనేటువంటి కాడి క్రిందకు మరలా వెళ్లకుండా నీ బిడ్డలు మీరు ఇచ్చిన స్వతంత్రతను అనుభవిస్తూ ఆ స్వతంత్రతలో నిలిచి ఉండడానికి సహాయం చేయమని, నీ బిడ్డల యొక్క ప్రతి అవసరాన్ని తీర్చి వారిని ఆదరించమని, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించమని, వారికి కావలసినటువంటి కాపుదలను ఆయన ప్రతిరోజు వారికి అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము, ఆయన కాడిని మోసేవారిగా, ఆయన యుద్ధం నేర్చుకున్నవారిగా, ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతిని అనుభవించేవారిగా ఉండుటకు సహాయపడి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్.